మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏమని ఇక ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు. మరి ఫిబ్రవరి 1 నిన్ననే పోయింది. ఏది నోటిఫికేషన్? మీరు మభ్య పెట్టలేదా? ఇలా యాక్చువల్గా పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఇది చీటింగ్ కాదా? ఇది మీరు ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు? ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇవ్వకుండా మాట తప్పింది కదా. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ చీటింగ్? అదే విధంగా మీరు ఏమన్నారు? మా రేగా గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 వచ్చినా ఇవాళకి సప్పుడు లేదు. ఇది అడిగితే తప్పట. ఇది అడగడం తప్ప? మీరిచ్చిన మాటను గుర్తు చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా మేము అడుగుతూనే ఉంటాం. మీరు మీకు చేతగాక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ మమ్మల్ని తిడతా ఉన్నారు. ఇలా అర్థమైంది మీ తిట్ల పురాణం వెనుక ఫ్రస్ట్రేషన్ ఉంది, మీ చేతగానితనం ఉంది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక మీరు నోరు బారేసుకుంటున్నారు. మీరు సహనం కోల్పోవచ్చు, మీలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, కానీ మాకు ఓపిక ఉన్నది. మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే. మాది పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా మాది ప్రజల పక్షమే. డెఫినెట్ గా ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉండాలి. మీరు కూడా చర్చ పెట్టాలి. ఏం చెప్పిండ్రే? వడ్లు అమ్ముకోకుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ప్రజల్లో చర్చ పెట్టండి. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, దానికన్నా బోనస్ ఇవ్వయి. మక్కలకి బోనస్ నువ్వు చెప్పలేదా? మిర్చికి ఇస్తా అని, మక్కలకి ఇస్తా అని, వడ్లకి ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో ఆ 420లో ఉన్నది, చదువు. దాని మీద ప్రజల్లో చర్చ పెట్టాలి. రుణమాఫీలో మోసం, ఉచిత కరెంటులో మోసం, బోనస్ లో మోసం జరిగిందా లేదా? ఇవాళ అనేక విషయాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మోసం చేసింది. వాళ్ళే చెప్పింది ఫిబ్రవరి 1వ తారీఖున. ఇట్లా అనేక విషయాల్లో ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. మనం కూడా ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉండాలి. మీ ఊర్లలో పెన్షన్దారులు ఉంటారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు 44 లక్షల పెన్షన్లు ఇచ్చిండు మన కేసీఆర్. మాట అంటే మాట మీద ఉన్నాం మనం. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు చేసినాం మనం. మరి కాంగ్రెస్ వాళ్ళు 2000ను డబుల్ చేస్తాం 4000 అన్నారు. డిసెంబర్లోనే ఇస్తామన్నారు. వచ్చినాయి 4000 మాట దేవుడు కానీ వచ్చే 2000 కూడా రాలేదు. కొన్ని 4కు మంది వేస్తే ఉన్న 4 ఊసిపోయిందట. వచ్చే 2000 రాలే ఇంతవరకు జనవరి. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. అందువల్ల మీరు కూడా ఏం చేయాలంటే ఆ వృద్ధులు, వితంతువులతో ఇళ్లలోకి పోయి మాట్లాడండి. ఇగో కాంగ్రెస్ మోసం చేసింది. 4000 అన్నారు, ఇయ్యలేదు. ఉద్యోగాలన్నారు, ఇయ్యలేదు. కరెంట్ అన్నారు, మోసం. రుణమాఫీ అన్నారు, మోసం. బోనస్ అన్నారు, మోసం. ఇవన్నీ విషయాలు మనం కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఇంకా కొద్ది టైం ఉన్నది, తొందర ఏం లేదు. మా రేగా మంచి ఆలోచన చెప్పింది నాకు కూడా. ఉచిత బస్సు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, అంతే కదా. ఏడ ధర్నాలు ఉన్నా మన మహిళా కార్యకర్తలు బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత బస్సు ఎక్కాలి, రావాలి, ధర్నాలు చేయాలి. దేనికోసం? ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. ప్రజల పక్షాన, ప్రజల కోసం తప్పకుండా మనం పోరాటం చేస్తూనే ఉందాం. బట్ నేను ఫైనల్ గా మీతో కోరేది ఒక్కటే, ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనే కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము 30 మంది ఎమ్మెల్యేలను బస్ వేసుకొని వస్తాం మీ పినపాకకు, మీ 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 మండలాల్లో. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వచ్చి మీ పక్షాన పోరాడతాం, గట్టిగా మీ పక్షాన నిలబడతాం. ఇలా ఆయిల్ పామ్ ధరలు తగ్గుతున్నాయి. 15-16 వేలు ఉండే ఇప్పుడు 12,000కు వచ్చింది. మాటలు వీళ్ళు ఏమన్నారు? మద్దతు ధర ఇస్తామన్నారు. ఇలా ఆయిల్ పామ్ రైతులకు 15,000 రూపాయల మద్దతు ధర ఇచ్చేదాకా కూడా ఆయిల్ పామ్ రైతుల పక్షాన కూడా పోరాడతాం. సో అన్ని సమస్యల మీద కూడా మనం పోరాడతాం. మనం డెఫినెట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యేది ఖాయం. ఇలా రేపు మీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలకు వస్తాయో, ఏడాదికి వస్తాయో కానీ ఎప్పుడు వచ్చినా మీరు అల్క గెలుస్తారు. ఇప్పుడు ఏమని అంటే జర తప్పించుకుంటారు. ఇంకా 100 రోజులు నిండలే, 100 రోజులు నిండలే అంటారు. 100 నిండినాక ఏం చేస్తారు? మార్చి 17వ తారీఖు 100 నిండుతూనే ఉన్నది. ఇప్పుడు మీరు 100 రోజుల్లో మా అక్క చెల్లెలకు మనిషికి 2,500 ఇవ్వాలి, మా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వాలి.
2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. 100 రోజులు నిండగానే ఇప్పుడు వడ్లు మక్కలు వస్తాయి, బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. ఇయ్యపోతే ఊకుంటామా? గట్టిగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మనం నిలదీస్తూనే ఉంటాం. దానికి అదే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు. అందరూ మీరు ధైర్యంగా ఉండండి. ఏమైనా చిన్న చిన్న కేసులు పెట్టినా, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం కాదే. అరే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా కొట్లాడినాం. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. హైదరాబాద్ లా నేను అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు, నన్ను వెట్టని పోలీస్ స్టేషనే లేదు. ఎన్ని కేసులు నా మీద, దాదాపు 300 కేసులు ఉన్నాయి నా మీద. మెదక్ జైల్లో 4 రోజులు పెట్టిరు నన్ను. జైళ్లలో పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ జై తెలంగాణ అన్నం తప్ప ఒక్క అడుగు వెనకకు వెయ్యలే. ఆ రోజు అట్లా పోరాడకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? దయచేసి ఆలోచించండి. అందువల్ల రేపు కూడా ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. మనకి ఇదేదో చిన్నపాటి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. 4 ఒక్కసారి దాట్యమంటే మళ్ళా బండి పికప్ అవుడే, మళ్ళా గోల్ కొట్టుడే. గ్యారంటీగా మనమే వస్తాం. కానీ 4 రోజులు మనం గట్టిగా పనిచేద్దాం. ధైర్యంగా ఉండండి, కార్యకర్తల్ని కాపాడుకోండి. రేపు మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మేము వచ్చి మీకోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడతాం మీకోసం గట్టిగా పనిచేస్తాం. కాంతారావులో ఎక్కడ కూడా ఆయన స్లో అయినట్టు కనబడతలేడు. నాకు ఇంకా స్పీడ్ పెరిగింది, కసి పెరిగింది ఆయన లోపల. ఆయన ఓడినా నా కార్యకర్తల్ని గెలిపిస్తా, నా ఎంపీని గెలిపిస్తా అనే పట్టుదల నేను ఈరోజు కాంతారావు గారిలో చూస్తా ఉన్నా. ఆ పట్టుదల మీ అందరిలో కూడా ఉండాలి. ఓ మంచి టీం వర్క్ చేద్దాం, కలిసి గట్టిగా ముందుకు సాగుదాం. అరే మొన్న మీ బట్టి గారు మీరు చూసిండ్రా అసెంబ్లీలో? నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగినాం. ఏమంటాడు? నిరుద్యోగ భృత మేము 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడినారు అసెంబ్లీ సాక్షిగా. ఇవాళటి వరకు దాని మీద ఖండన లేదు. మాట్లాడుతున్నారు దాని మీద. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండ్రు. కానీ బట్టి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాటవేసిండు. ఏ నిరుద్యోగ భృతి లేనే లేదని చేతులు ఎత్తిండు. అర్థమైతలేదు ఒక్కొక్కటి. వాళ్ళ కథ అర్థమైతలేదా ప్రజలకు? ఇంకా దుర్మార్గం. అరే మనము రిక్రూట్మెంట్ చేసిన స్టాఫ్ నర్సులను వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అరే నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా కాదా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసిన కాడికి వీళ్ళు మీ దగ్గర పనిచేసిందా లేదా అని వెరిఫికేషన్ చేసింది మనము. ఆర్డర్ ఇచ్చే టైంకు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరు ఏమన్నా ఏం చేస్తారా? ఏమన్నా ఎగ్జామ్ పెట్టిరా, ఫలితాలు ఇస్తారా, వెరిఫికేషన్ చేస్తారా? వచ్చినాక కాగితం చేతిలో పెట్టి మేమే ఇచ్చినాం నౌకర్లు అంటారు. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇచ్చితేనే అది మీ ఖాతాలో పట్టదు తప్ప ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడే. మన కానిస్టేబుల్ అయి పెట్టిండు మెల్లగా 15,000 ఇస్తాం. అది నువ్వేమిచ్చేది? ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిండు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరెవరు సెలెక్ట్ అయినో కూడా లిస్టు పెట్టినాం. లిస్టు పెట్టినాక ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు కొద్ది రోజులు స్టే పెడితే ఆగింది. ఇప్పుడు స్టే ఎత్తేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్కు పోతారు. దాంట్లో నువ్వు ఇచ్చినట్టయితే ఆయన కేసీఆర్ చేసినా నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలు పట్టాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చినవి కాదు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో తెలియదా? పరీక్ష ఎప్పుడు రాసిందో తెలియదా? ఫలితాలు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదా? నువ్వు ఈ 15 రోజుల్లో నువ్వు పరీక్ష పెట్టినావు, ఉద్యోగం ఇచ్చినావు. ఇంత జూటా మాటలా? అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీటిని మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది. అబద్ధం రాజ్యం ఏలితే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనిని
నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ ఏందో. మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మన పని గట్లే అయింది. మన రేగా గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులనేమో మనం ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూటా మాటలు మాత్రం జనం ఆ సోషల్ మీడియాలో చూసి కొంత నిజమని నమ్మునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్ గా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనల్ని కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలు ఆడారు, ఇలా ప్రభుత్వంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. నేనేమంటున్నా అంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్లకు రావాలని అబద్ధాలు ఆడిందంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కనీసం పాలనలోనైనా నిజాయితీని చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్రహీనులుగా మిగలకండి, పాలనలోనైనా సత్యాలు మాట్లాడి ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని హితవు పలుకుతూ జై తెలంగాణ.